రాజ్యసభలో టీడీపీని మట్టి కరిపించనుంది వైఎస్ఆర్సీపీ. పోటీ చేసే బలం లేక బరిలోకి దిగేందుకే టీడీపీ జంకుతోంది. నిన్నటిదాకా పోటీకి సై అంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు వైఎస్ఆర్సీపీలో టికెట్ దక్కని ఎమ్మెల్యేలపైనే ఆశలు పెట్టుకున్నారు. అయితే ఎవరూ వెళ్లకపోవడంతో పోటీ చేయలేక చంద్రబాబు చేతులెత్తేశారు. ఖాళీ అయిన 3 స్థానాలు వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే చేరనున్నాయి. ఈ మేరకు నిన్ననే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులుగా వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబురావు నామినేషన్ దాఖలు చేశారు. 41 ఏళ్ల చరిత్రలో తొలిసారి రాజ్యసభలో సభ్యత్వం కోల్పోనుంది టీడీపీ. రాజ్యసభ ఎన్నికలకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ రవీందర్ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, టీడీపీ పూర్తిగా చేతులెత్తేసే నేపథ్యంలో 3 స్థానాలు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంటుందా? ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? ప్రధానంగా టీడీపీ వర్షన్ కూడా చెప్పండి. ఎందుకని వెనకడిగేసింది? మొదటి నుంచి కూడా మేము నిలబెడతామనే దిశగానే టీడీపీ వెళ్ళింది కదా. ఖచ్చితంగా బిందు, ఎందుకంటే ఇప్పటివరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్లు రానటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వారు ఒకవైపు తెలుగుదేశం పార్టీ వైపు కనుక వెళ్తే ఖచ్చితంగా వారి మద్దతుతోటి రాజ్యసభలో ఒక సీట్ అయినా గెలుపొందాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేసింది. అందులో భాగంగా నిన్న మొన్న కూడా ఒక సెట్ నామినేషన్ కూడా రాజ్యసభకు సంబంధించినటువంటి ఒక సెట్ నామినేషన్ కూడా చంద్రబాబు నాయుడు తరఫున పార్టీ సభ్యులు కూడా కొనుగోలు చేశారు. అంటే ఏదో ఒక అవకాశం దొరికితే, అంటే నామినేషన్ల పర్వం ఎల్లుండి 15వ తారీఖుతో ముగియబోతుంది. కానీ ఇవాళ రేపట్లో ఏదో ఒక అద్భుతం జరగబోతుందా, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తమ వైపు రాకపోతారా అన్న ఆశతోటి తెలుగుదేశం పార్టీ ఉంది. కానీ ఏ ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎమ్మెల్యేలు ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ వైపు వెళ్లే అవకాశం లేకపోవడంతో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచి నామినేషన్ వేసే అవకాశం కూడా కనిపించట్లేదు. ఎందుకంటే నామినేషన్ వేయాలన్నా అక్కడ గెలుపొందాలి, రాజ్యసభ సీటు కైవసం చేసుకోవాలంటే కనీసం 44 మంది ఎమ్మెల్యేల బలం కావాల్సిన అవసరం ఉంది. కానీ తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కేవలం 18 మంది మాత్రమే ఉన్నారు. అంటే గెలుపొందింది 23 మంది సభ్యులైనప్పటికీ వారిలో ఇప్పటికే 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళిపోయారు. మరొకరు గంటా శ్రీనివాసరావు సంబంధించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఆయన కూడా స్పీకర్ ఆమోదం కూడా తెలిపారు. దీంతో 18కి తెలుగుదేశం పార్టీ బలం పడిపోయింది. కాబట్టి ఇప్పుడు 44 మంది ఎమ్మెల్యేల బలం కావాలి. కాబట్టి రాజ్యసభలో సీటు పొందాలంటే దాదాపు 26 మంది ఎమ్మెల్యేల అవసరం ఇంకా అదనంగా కావాలి. అంటే ఇప్పటికి ఉంది కేవలం 18 మంది, అయితే మరొక 26 మంది కావాలనేది తెలుగుదేశం పార్టీకి అవసరం ఇప్పుడు. కానీ ఏ కోసైనా కూడా ఆ స్థాయిలో ఎవరు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఇప్పుడు చంద్రబాబు చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. కానీ నిన్న మొన్నటి వరకు కూడా అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో సమావేశాల్లో కూడా ఖచ్చితంగా మనం రాజ్యసభలో ఒక సీటు గెలుపొందుతున్నాం అంటూ కూడా పలికిన పరిస్థితి. కానీ ఇప్పుడు చూస్తే కనుక కనీసం నామినేషన్ పత్రాలు కొనుగోలు చేయడానికే తెలుగుదేశం పార్టీ పరిమితమైంది తప్ప పోటీ చేసేందుకు ధైర్యం చేయలేని పరిస్థితులకు తెలుగుదేశం పార్టీ పడిపోయింది. నిజానికి చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల ముందు, అంటే 2019 ముందు కేవలం 2 మాత్రమే రాజ్యసభలో సభ్యులు ఉన్నారు. కానీ 5 సంవత్సరాలు తిరిగేసరికి, అంటే ఇప్పుడు 2024 వచ్చేసరికి మొత్తం 11 మంది సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండబోతున్నారు. రాష్ట్రం వైపు నుంచి మొత్తం 11 మంది సభ్యులు రాజ్యసభలో ఉండాల్సి ఉంది. కానీ ఆ మొత్తం సభ్యుల బలం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఇప్పటికీ 41 సంవత్సరాల్లో తొలిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బకి తెలుగుదేశం పార్టీ తరఫున ఏ ఒక్క సభ్యుడు కూడా, అంటే ఎంపీ కూడా రాజ్యసభలో లేని పరిస్థితి క్రియేట్ అయింది. ఈ పరిస్థితి ఇప్పుడు ఒకవేళ పోటీ చేయాలనుకుంటే రేపు కనుక ఓడిపోతే రానున్న 2 నెలల్లో ఎలక్షన్ జరగబోతున్న నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ మనం వెళ్ళిపోతాం. డౌన్ఫాల్ ఇప్పటికే పూర్తి స్థాయిలో అయిపోయింది. పూర్తి స్థాయిలో పతనాన్ని దిశగా తెలుగుదేశం పార్టీ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ రాజ్యసభలో కూడా ఓడిపోతే ఇక ఏ ముఖం పెట్టుకుని జనం ముందుకు వెళ్లాలన్న ఒక ఆలోచనతో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ నేపథ్యంలోనే పోటీ చేయడానికి వెనకడుగేస్తున్నట్టుగా సమాచారం అవుతుంది. కానీ ఇప్పటికే వర్లరామయ్య పేరును కూడా చూపించారు. గతంలో టీజీ వెంకటేష్ కు టికెట్ ఇచ్చే ముందు వర్లరామయ్య పేరు ప్రస్తావనకు వచ్చింది 5 ఏళ్ల క్రితం. ఆ తర్వాత మళ్ళీ కనకమేళ్ల రవీంద్రబాబు కూడా టికెట్ ఇచ్చారు. అంటే 2 సార్లు మోసం చేశారు. ప్రతిసారి కూడా ఓడిపోయే పరిస్థితిలో ఉన్న టైంలో వర్లరామయ్య పేరు, ఒక దళితుడి పేరు తీసుకొస్తున్న పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉంటే అదే దళిత వర్గానికి సంబంధించినటువంటి గొల్ల బాబురావుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సీటు ఏకగ్రీవం చేసి మరీ కూర్చోబెట్టబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొట్టమొదటిసారిగా ఒక దళిత వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని తీసుకెళ్లి రాజ్యసభలో సీటు ఇవ్వబోతున్న పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ప్రతిసారి ఓటమి చెందే విధంగా వర్లరామయ్యని బలు చేస్తున్నటువంటి పరిస్థితిని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితులు కూడా గమనిస్తూనే ఉన్న పరిస్థితి ఉంది. మొత్తంగా రానున్న రోజుల్లో రాజ్యసభలో ఏ ఒక్క సీటు కూడా తెలుగుదేశం పార్టీకి లేని పరిస్థితి పోతుండగా మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం స్వీప్ చేస్తున్నారు. 41 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు పట్టని గతిని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందంటంలో సందేహం లేదు. మొత్తంగా అయితే నిన్ననే 3 వైసీపీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. వైవి సుబ్బారెడ్డి,
అట్లాగే గొల్ల బాబురావు, పల్లె రఘునాథ్ రెడ్డి ముగ్గురు కూడా నామినేషన్లు వేసిన నేపథ్యంలో రేపు 15వ తారీఖుతో నామినేషన్ల పర్వం కూడా పూర్తిగా అవుతుంది. 27వ తారీఖున ఎలక్షన్ జరగబోతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ఏదైతే కౌంటింగ్ కూడా జరగబోతుంది. అయితే తెలుగుదేశం పార్టీ బరిలో నిలిస్తే ఇదంతా జరుగుతుంది, కానీ లేకపోతే ముగ్గురు వైసీపీ అభ్యర్థులు ఎన్నిక అనేది లాంఛనంగా జరగబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అయితే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ప్రభావం రోజు రోజుకి దిగజారిపోతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు రాజ్యసభలోకి కనీసం పోటీ చేసే స్థాయి కూడా లేకుండా చేతులు ఎత్తేసిన దుస్థితిని మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుర్తిస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు వైఖరి కారణంగానే తెలుగుదేశంకి ఈ పరిస్థితి, ఈ దుస్థితి ఏర్పడిందంటూ ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఓకే రవీందర్, థ్యాంక్ యూ.